16, 17, 18 మరియు 19 ఈ 4 వార్డులలో నుండి పెద్ద ఎత్తున యువత పార్టీలో చేరడం చాలా సంతోషకరం. ముఖ్యంగా అశోక్ అండ్ హిస్ ఫ్యామిలీ, వినోద్, అలాగే కార్తీక్ అండ్ అదర్స్ అందరూ ఎవరైతే ఈరోజు ఇక్కడ పార్టీలో వీళ్ళందరికీ పేరు పేరున మా పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, ప్రత్యేకంగా మీ అందరి ఎమ్మెల్యే తరఫున, అలాగే కాజూర్ బ్రదర్స్, ట్విన్ బ్రదర్స్, రైట్ బ్రదర్స్ లాగా కాజూర్ బ్రదర్స్ వాళ్ళిద్దరూ లీడ్ తీసుకొని చాలామంది యూత్ని పార్టీలోకి చేరే విధంగా ప్రోత్సహించారు. కాబట్టి వారికి కూడా మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చిన వారు అలాగే పార్టీలో ఉన్నవారు బాగా కలిసిమెలిసి పనిచేసి ప్రభుత్వానికి, మీ ఎమ్మెల్యేకి, ఇతర నాయకులకి మంచి పేరు తేవాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ టు ఈ 4 డివిజన్ జాయినింగ్ అయిన ప్రతి ఒక్కరికి, వారికి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ప్రసాద్ గారు కూడా కాంట్రాక్టరు, ఇదివరకే చిత్తూరులో 30 ఏళ్లుగా ఆ జైల్లో ఇంకా రోడ్లు చాలా భవనాలు పూర్తి చేసి ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి పట్ల రాజకీయాల్లో ఎప్పుడూ లేకపోయినా నేను కూడా వచ్చి నా సైతం చిత్తూరు నియోజకవర్గానికి సహకరించి సహాయం చేస్తానన్నారు. వారిని కూడా ఈ సందర్భంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆల్ ద బెస్ట్ ప్రసాద్ అన్నకి తెలియజేసుకుంటూ, వీరిని జింకా ప్రసాద్ అంటారు. సో ఆల్ ద బెస్ట్ జింకా ప్రసాద్ అన్న, గాడ్ బ్లెస్ యూ. రైట్, ఇప్పుడు మాట్లాడతాం. ఈ అశోక్ పార్టీలో జాయినింగ్ అప్పుడే కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి అంటూ ఒక 5-6 సమస్యలను కూడా నాకు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా జాయినింగ్ ఏదో ఫార్మాలిటీ కాకుండా బాధ్యతగా జాయిన్ అయినందుకు వారిని నేను మరొకసారి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ, శ్మశాన వాటిక దుర్గమ్మ గుడి ఆలయ కమిటీకి చెందిన శ్రీమతి సంగీత గారిని దుర్గమ్మ గుడి ఆలయ బోర్డు సభ్యురాలుగా నియమించడం జరిగింది. అలాగే శ్మశాన వాటికలో ఉద్యోగం ఓడ్చెరువుకు చెందిన రాజేష్ గారి శ్మశాన వాటికలో ఉద్యోగం కల్పించాలని అడిగారు. దానికి కూడా ఓకే చెప్పాను. 25 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న డ్రైనేజ్ సమస్యల్ని ఫోటోల రూపంలో నాకు తెచ్చి ఇచ్చాడు. వాటన్నిటినీ కూడా మన కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ గారిని పంపించి రానున్న రోజుల్లో శ్మశాన వాటిక కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లేదా నీటి సమస్య కావచ్చు, ఇంకా ఎన్ని సమస్యలు కూడా ఎప్పుడైతే నాయకత్వం బలంగా ఉంటుందో ప్రజలకి ఆ పనులన్నీ చేయడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారికి, వారి సభ్యులందరికీ కూడా ఈరోజు హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా ఈ 4-5 డివిజన్లో ఎవరైతే పార్టీ పైన అభిమానంతో జాయిన్ అయ్యారో వారందరి ముందర చెప్తున్నా, ఈ 4 డివిజన్లకి ఏమేమి అభివృద్ధి కావాలో స్పెషల్ గ్రాంట్స్ ఇచ్చి, ముఖ్యంగా ఈ ఓడ్చెరువు నేను చాలాసార్లు చూసేవాడిని. ఎందుకంటే నేను జీకే నగర్ నుండి స్కూల్, మాది ఎస్ఎస్కే రాజా గారు ఇక్కడే ఉన్నారు, కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను. సో ఇలాగే బస్సులో వెళ్తూ వస్తూ ఎలా ఉండిందో అలాగే ఉంది. మెయిన్ రోడ్లో ఒక 5-6 బిల్డింగ్లు, ఎప్పుడో మూతపడిన విజయ డైరీ మళ్ళీ ఇప్పుడు అమూల్ డైరీగా రీఓపెన్ అయింది. ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా నేను స్థానిక నాయకుల్ని తీసుకొని 4 గంటలకి అమూల్ డైరీ పర్యటన కూడా వెళ్ళి అక్కడ ఏమైతే లోకల్ స్థానికులకి అవకాశాలు ఉంటాయో వాటన్నిటినీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలకే అందే విధంగా ఆ సంస్థ ద్వారా కూడా కొన్ని అభివృద్ధి పనులు, వాటర్ ట్యాంకు, త్రాగునీటికి ఒక
ఆర్ఓ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగి ఉంటుంది. అవన్నీ కూడా చేసే విధంగా ఈ నాయకులందరినీ, క్లస్టర్ నాయకులు కావచ్చు లేదా ఇతర సీనియర్ నాయకుల సలహాల మేరకు మంచి పనులే చేస్తారని ఆశిస్తూ, ఇంత గొప్పగా ఇంత హ్యాపీగా ఈరోజు ఈ పార్టీలో చేరినందుకు మరొకసారి మీ అందరికీ చిత్తూరు నియోజకవర్గ ప్రజల నాయకత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఒకరికేం వదిలేదు.